బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కల్తీ నెయ్యి కల్తీ లడ్డు వ్యవహారం ఎంత హాట్ టాపిక్గా మారుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కుటుంబాన్ని, జోగి రమేష్ను పరామర్శించడానికి వెళ్ళిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. కల్తీ నెయ్యి జరిగింది కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అని చెప్పేసి ఆయన సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. అంటే కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇరికిచ్చారు జగన్. ఆయన మీద ఆరోపణలు కాదు, ఇది అంటే ఖచ్చితమైన ఆధారాలతో నేను బయటపెడుతున్నాను. ఛార్జ్షీట్ దాఖలు చేసింది, ఛార్జ్షీట్లో ఇన్వాయిస్కు సంబంధించిన వ్యవహారాన్ని కూడా నేను బయటపెడుతున్నాను. అంటే కల్తీ నెయ్యి జరిగిందని ట్యాంకర్లను బయటకు పంపితే అదే ట్యాంకర్లో ఉన్న నెయ్యిని మార్చకుండా ఇన్వాయిస్ మార్చుకొని అదే 5 ట్యాంకర్లను మరొకసారి తీసుకొచ్చారని చెప్పేసి ఆయన మాటలతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే కల్తీ నెయ్యి వ్యవహారం, కల్తీ లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా పెద్దది, చంద్రబాబు నాయుడు గారే చేశారు అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఆధారాలతో సహా చెబుతా ఉన్నారు. ఆరోపణలు కూడా కాదు, ఆయన ఛార్జ్షీట్ను, సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను మీడియాకు చూపిస్తూ ఆయన చాలా నిక్కచ్చిగా చెబుతా ఉన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో అసలు సూత్రధారి, అసలు పాత్రధారి సీఎం చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు. ఒక్కసారి జగన్ గారు ఏం మాట్లాడుతున్నారో ఓల్గా టైమ్ స్క్రీన్ పై చూడొచ్చు. తిరిగి మళ్ళా లిమిటెడ్ A1 based on the NDDB calf lab test report and asked them to lift the said 4 tankers immediately from the TTD marketing go down, and the same was communicated to MSAR Dairy Food Private Limited through a mail. Ade page number 64, ade charge sheet CBI vesina charge sheet page number 64 danni konasagistu, instead of directing the rejected 4 tankers of MSAR Dairy Food Private Limited, they directed the 4 drivers to MS Shri Vaishnavi Dairy Specialities Private Limited to conceal 4 rejected tankers. Accordingly, the drivers secretly took possession of the 4 rejected ghee tankers and diverted them to a concealed location near Shri Raghavendra Crusher, approximately 2 kilometers away from the MS Shri Vaishnavi Dairy Specialities Private Limited on 27/7/2024 at 4 a.m. Charge sheet lo page number 44. Further, the adulterated ghee in rejected 4 tankers of MSAR Dairy Food Private Limited were resupplied to the TTD in the supply orders of MS Shri Vaishnavi Dairy Specialities Private Limited, and TTD accepted the same. Ante TTD ne చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇది సిబిఐ ఛార్జ్షీట్లో మెన్షన్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 27/7/2024 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జూలైలో టీటీడీ వాళ్ళు 4 ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేసినారు. ఆ రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్న ఇదే పీరియడ్లోనే అవే ట్యాంకర్లు తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ టీటీడీలోకి ప్రవేశించాయి. దొడ్డిదారున మళ్ళీ టీటీడీలోకి వేరే వాళ్ళ పేరుతో మళ్ళీ ప్రవేశించాయి. దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేసింది. అవే ట్యాంకర్లు లడ్డూ తయారీకి కూడా వాడారు అని చెప్పి ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, వాళ్ళు చేసిన తప్పుల మీద, వాళ్ళు చేసిన అన్యాయం మీద ఏకంగా సిబిఐఏ ఛార్జ్ షీట్లో వేసింది. నేను అడుగుతా ఉన్నా, ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఈ మాదిరిగా రాసిన తర్వాత, ఛార్జ్ షీట్లో ఫైల్ చేసిన తర్వాత పాపం చేసిన వాళ్ళు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారిని, కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని, ఇద్దరిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరిది
ఎవరు పాపం చేసిన వాళ్ళు అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే మాదిరిగా నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. అసలు ఇదే టీటీడీ గీలో ఎవరు చెప్పారండి దీంట్లో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం ఉందని, పంది కొవ్వు ఉందని, చేపల నూనె కలిసిందని ఎవరు చెప్పినారు? సిబిఐ చెప్పిందా? ఎన్డీడీబీ రిపోర్ట్లు చెప్పినాయా? ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు చెప్పినాయా? ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పినాయండి? కేవలం చెప్పింది ఎవరు అని అంటే స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు, స్వార్థ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్, స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్, స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళకు డంకా బజాయిస్తా ఉన్న వీళ్ళ ఎల్లో మీడియా, ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు తప్ప ఇంకా ఎవరైనా చెప్పారా అని అడుగుతా ఉన్నా. అంటే ఒక లేనిది, ఒక అబద్ధానికి రెక్కలు కట్టడం, ఆ అబద్ధాలను ప్రచారం చేయడం, ఆ దుష్ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఇంతకన్నా హేయమైన పని ఎక్కడైనా ఉంటుందా అని. ఇలాంటి సందర్భంలో సిబిఐ ఇచ్చిన ఈ ఛార్జ్ షీట్ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏమిటి? వెంకటేశ్వర స్వామికి లెంపలేసుకోవడం, ప్రజలకు క్షమాపణ చెప్పడం. అలాంటి పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మానవత్ లిమిటెడ్ A1 బేస్